రైట్ గా బెట్టింగ్ గేమింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో సిఐడి దర్యాప్తు వేగవంతం చేసింది. సిఐడి కార్యాలయంలో యాంకర్ శ్రీముఖి, హీరోయిన్స్ అమృత చౌదరి, నిధి అగర్వాల్ ను విచారించారు. ఇక వేరువేరుగా స్టేట్మెంట్లను రికార్డు చేసినట్లు సమాచారం. సుమారు గంట పాటు సాగిన విచారణలో యాప్ల ప్రచారానికి సంబంధించిన ఒప్పందాలు, చెల్లింపులు, ప్రమోషన్ విధానాలపై ప్రశ్నించినట్లు సమాచారం. ఇక ఈ దర్యాప్తుల్లో టాలీవుడ్ కు చెందిన మొత్తం 29 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో భాగంగా టాలీవుడ్ నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, యాంకర్ విష్ణుప్రియ సిఐడి విచారించింది. రైట్ గా బెట్టింగ్ అలాగే గేమింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో సిఐడి దర్యాప్తు వేగవంతం చేసింది. ఇక సిఐడి దర్యాప్తుకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, రామిని మనం చూస్తుంటే కనుక బెట్టింగ్ గేమింగ్ యాప్ ల ప్రమోషన్ కేసులో సిఐడి దర్యాప్తు వేగవంతం చేస్తుంది. ఈ కేసులో భాగంగానే ఇప్పటికే టాలీవుడ్ నటిగా అయినటువంటి రానా దగ్గుబాటిని, యాంకర్ విష్ణుప్రియతో పాటు అయితే వేర్వేరుగా వీళ్ళని కూడా విచారించింది. ఇద్దరు స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేసింది. అయితే సుమారుగా వీటితో పాటు కాకుండా మొత్తంగా సినీ హీరోలకు సంబంధించి, యూట్యూబర్లకు సంబంధించి ఏదైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మొత్తం కూడా విచారణ చేస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో వీళ్ళపైన నమోదైనటువంటి కేసుల ఆధారంగా ఇప్పటికే 29 మందిని ఆయన ఈ కేసులో విచారించేందుకు మొత్తం కూడా సిద్ధమైంది. అదేవిధంగా చూస్తుంటే కనుక 2017లో బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసినటువంటి ఈ యొక్క దాంట్లో మొత్తం కూడా ఇప్పటికే స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేశారు. ఈ కేసులో ఇటీవల ప్రముఖ నటులైనటువంటి ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ కూడా విచారించింది. సిరి హనుమంత్ తో పాటు తదితర సినీ ప్రముఖుల స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేసిన నేపథ్యంలో ఈ రోజు అయితే మొత్తం కూడా ఈ రోజు కూడా ఈ యొక్క దానికి సంబంధించి శ్రీముఖి ఆయన నిధి అగర్వాల్ కూడా విచారించింది. ఈ విచారణ క్రమంగా మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ, వాళ్ళ స్టేట్మెంట్స్ కానీ, బ్యాంక్ స్టేట్మెంట్ కానీ అన్నింటి ముందుంచి విచారించి ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి వచ్చినటువంటి ఏదైతే అమౌంట్ ఉందో దాన్ని ఏ విధంగా యూజ్ చేశారు, ఎక్కడ ఖర్చు పెట్టారు అనే కోణంలో దర్యాప్తు చేశారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.